మూడో అంశం రాష్ట్రంలో జరిగే పరిణామం ఏంటంటే నీ బిడ్డనే కాపాడుకోలేదు నువ్వు మమ్మల్ని కాపాడుతావురా అని ఉన్నోడు వెళ్ళిపోతాడు. ఈ రెండు పరిణామాలు జరుగుతాయి. ఇంకా మూడో అంశం ఏంటంటే అసలు కవిత అరెస్టు ఎందుకు ఆతృత, ఈ కరెక్ట్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముంగట మాకు బీఆర్ఎస్కు సంబంధం లేదని నిరూపించుకోవడానికి చేసినటువంటి పరీక్షనా, లేకపోతే ప్రజలంతా ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. చాలా మందికి ఎట్లుంటే ప్రెషర్ గ్రూపు భావోద్రేగాలు ఉంటాయి, ఎస్ అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అయితే విఘ్నులు ఏం చేస్తారంటే దీని వెనకాల మతలాబైంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రెషర్ గ్రూప్ ఓట్లు కనుక చేసిండా లేదా ఆయన అంటే పరేషాన్ అవుతుంది. కాబట్టి రాజకీయాలకి క్లియర్గా అమిత్ షా గారు చెప్పారు కవిత అరెస్ట్కు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి. కాబట్టి ఆయన మాటల్ని గౌరవించండి. ఆయన మాటల్ని గౌరవించి అసలు భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్టుకు సంబంధం లేదని మీరు గ్రహించి రాష్ట్ర ఎన్నికలను ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలుగా చూడండి. మీరు బీజేపీ గతంలో ఏమిద్దామనుకురో గదియండి అంతే. అంతకు మిక్కిలి ఓవర్ గీయాల్సినటువంటి అవసరం లేదు.